హైవే పైన చాలా స్పీడ్‌గా వెళ్తూ సడన్ బ్రేక్ వేయడం కూడా నేరం కిందనే పరిగణించబడుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు రీసెంట్‌గా తీర్పు వెలువరించడం జరిగింది. ఎందుకని ఈ తీర్పును వెలువరించింది అంటే ఒక కేసు పరంగా మనం ఇప్పుడైతే మాట్లాడుకుంటే 2013వ సంవత్సరంలో హైవే పైన ఒక కారు వెళ్తున్న సమయంలో ఆ కారు కూడా చాలా స్పీడ్‌గా వెళ్తూ సడన్ బ్రేక్ వేయడం వల్ల వెనకాల వస్తున్న బైకర్ ఎవరైతే ఉన్నారో అతను దానికి ఢీకొట్టేసి కింద పడిపోవడం జరిగింది. కింద పడిపోయిన వెంటనే వెనకాల వస్తున్న బస్సు ఏదైతే ఉందో అతని కాలు పైన పోవడంతో కాలు విరిగిపోవడం అనేది జరిగింది. జరిగిన వెంటనే అతను ఏదైతే లోకల్ కోర్టులో కూడా కేసు ఫైల్ చేశారు. అక్కడ అతనికి అనుకూలంగా తీర్పు రాలేదు. హైకోర్టును అప్రోచ్ అయ్యాడు. అక్కడ కూడా ఎలాంటి తీర్పు సరిగ్గా రాకపోతే ఏదైతే మద్రాస్ హైకోర్టులో సరిగ్గా రాకపోతే ఇమీడియట్గా బాధితుడు సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు అప్రోచ్ అయిన తర్వాత మొత్తం కూడా పరిశీలించిన తర్వాత ఆ పిల్లోడి ఏజ్ కానివ్వండి, అదేవిధంగా అతని యొక్క అన్ని క్యాలిక్యులేషన్ చేసి అక్కడ ఉన్న ఇదంతా కూడా చూసిన తర్వాత హైవే మీద బ్రేక్ వేయడం వల్లనే ఇలాంటి దారుణం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఆ బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలి అంటూ ఎవరైతే కార్ డ్రైవరు అదేవిధంగా బస్ డ్రైవర్ ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా కలిపి 91,39,000 రూపాయలను కూడా ఆ బాధితునికి నష్టపరిహారం కింద చెల్లించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.